మామ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ పని మీద బయలుదేరుతుంటే ఇంతలో నా పిల్లం నన్ను ఆఫీస్ లో డ్రాప్ చేస్తావా చేయవని కూర్చుంది. చేయనంటే మన జరిగిన గులాబ్ జామే గుర్తొస్తుంది. దానికన్నా తీసుకెళ్ళి డ్రాప్ చేయడమే బెటర్. మొగుడిని ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టాలో అన్ని టిప్స్ దీనికి తెలుసు. అంతే బాగా చూసుకుంటది అనుకోండి. ఇంకా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేసి మన పని మీద బయలుదేరాము. గవర్నమెంట్ వాళ్ళతో పని అంటే చాలు 5 నిమిషాలు అవ్వాల్సిన పని 5 గంటల వరకు తిప్పుతానే ఉంటారు. సో మన పని అయ్యేసరికి ఏ టైం అవుతుందో తెలియదని వైషు ఫుడ్ ప్రిపేర్ చేయొద్దని మామ. ఇంటికి వచ్చేసరికి బాగా ఆకలేసింది. ఇదే విషయం నా మరదలు చెప్తే చెప్పా చేయకుండా ఫుడ్ ఆర్డర్ పెట్టేసింది. ఇందులో ఎటువంటి జంక్ ఫుడ్ ఉండదు. మంచిగా క్యాలరీస్ మంచిగా ప్రోటీన్ ఉంటుంది. ఎప్పుడు జంక్ ఫుడ్ కాదు మావా, అప్పుడప్పుడు ఇలా హెల్తీ ఫుడ్ కూడా తినాలి. టేస్ట్ కోసం ఆలోచిస్తే ఇలాంటి తినలేం మావా. ఈ రోజు అనుకున్నట్టు అన్ని పనులు అయిపోయాయి. ఇంక నైట్ అయ్యేసరికి వయసుని తీసుకురావడానికి వెళ్ళాను. ఇంక వయసు కోసం తెలిసిందే కదా, బండి ఎక్కిన దగ్గర నుంచి దిగినంత వరకు వాళ్ళ ఆఫీస్ లో జరిగినవన్నీ చెప్పేస్తూ ఉంటుంది. ఇంకా నైట్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు మామ, బయట టిఫిన్ చేయడానికి వెళ్ళాము. ఇందులో వయసు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. గులాబ్ జామ్ అంటే చాలా భయం వేస్తుంది. చూడండి మామ ఎలా కూర్చుందో. తన ప్లేట్ తను తినచ్చు కదా, నా ప్లేట్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తుంది. తను ఆర్డర్ చేసినా నేను ఆర్డర్ చేసినా ఇద్దరిలో టేస్ట్ ఏది బాగుంటే అదే తను తింటది. బాగాలేదు నాకు ఇచ్చేస్తుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? సబ్స్క్రైబ్ చేసుకోమా, మళ్ళీ రేపు కలుద్దాం.